ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. ఆంధ్రప్రదేశ్ లో పురాతన ఆలయాలకు సంబంధించి చరిత్ర, పవిత్రతను భవిష్యత్తు తరాలకు అందిస్తామన్నారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. హిందూ ధర్మాలు, ఆలయాలను కాపాడాలనేది ముఖ్యమంత్రి ఆలోచన అన్నారు. ఏపీలో రాతి కట్టడాలకు, కొన్ని ఆలయాలకు గత జగన్ ప్రభుత్వంలో రంగులు వేయడం వల్ల పవిత్రతను కోల్పోయాయని, ఆ రంగులు తొలగించి వాటిని కాపాడతామన్నారు. దీనికోసం ఎన్ని నిధులైనా ఖర్చు చేస్తామన్నారు. భక్తులు ప్రభుత్వానికి అండగా ఉన్నారన్నారు. నెల్లూరు మూలాపేట శివాలయంలో సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు చేశారు. తమ కుటుంబం ఎప్పటి నుంచో రథసప్తమి పూజలు నిర్వహిస్తుందన్నారు. సూర్యనారాయణ స్వామి హిందువులకు ఆరాధ్య దైవమని, ఆ స్వామికి సంబంధించి పండుగే రథసప్తమి అని, భూ ప్రపంచానికి సూర్యోదయంతోనే వెలుగులు వస్తాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనతో అరసవెల్లిలో జరిగే రథసప్తమి రాష్ట్ర పండుగగా గుర్తించామన్నారు. అరసవెల్లిలో జరిగే వేడుకల్లో ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు సమర్పించాల్సి ఉందని, కానీ శ్రీకాకుళం జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో అధికారులనే పట్టు వస్త్రాలు సమర్పించాల్సిందిగా ఆదేశించినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ఆలయాల పునర్నిర్మాణానికి నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. నెల్లూరు జిల్లాలో 18 ఆలయాల పునర్నిర్మాణాలకు 38 కోట్ల నిధులు విడుదల చేసినట్లు విషయాన్ని గుర్తు చేశారు. ఈ నెలలో మహాశివరాత్రి రోజున శ్రీశైలం, మహానంది, శ్రీకాళహస్తి, ద్రాక్షారామంలో భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. మూలాపేట శివాలయం అభివృద్ధికి మంత్రి నారాయణతో కలిసి ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు.